ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస ప్రమాదాలపై డీజీసీఏ అలర్ట్ అయింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఈ మధ్య ఏఐ విమానాల్లో 4-5 ఇష్యూస్ వచ్చాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్తున్న మొదటి ఎయిర్ ఇండియా విమానంలోనూ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. టేకాఫ్ కి ముందే గుర్తించడంతో సర్వీస్ ని రద్దు చేశారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఎయిర్ ఇండియా విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, వరుస ఘటనలతో ఎయిర్ ఇండియాతో డీజీసీఏ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వర్చువల్లో మీటింగ్ ప్రారంభం కాబోతుంది. దీంట్లో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఎండీ సిఇఓ ఇందులో పాల్గొంటారు. ఎందుకంటే ఈ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన తర్వాత, ఈ విమాన ప్రమాదం తర్వాత వరుసగా చాలా విమానాల్లో ఇటు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాల్లోనే ఈ సాంకేతిక సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి అన్నటువంటి విషయంలో ఈ వర్చువల్గా మీటింగ్ కాబోతున్నారు. సో ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్కి కూడా సమన్లు జారీ చేశారు. అంటే ఎందుకు ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అన్నటువంటి విషయాలను కూడా మాకు పూర్తిగా తెలపాలన్నారు. ఎందుకంటే మనకి అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 171 ఏదైతే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లకు సంబంధించి చాలామంది అంటే 240 మంది ప్రయాణికులు మృతి చెందారు, మెడికోలు మృతి చెందారు ఆ ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ దగ్గర. సో తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఈ ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాల్లోనే ఈ తరచూ సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాలపైన ఆరా తీయనున్నారు. ఒకసారి మనం ఈ గడిచిన 36 గంటలుగా వ్యవధిలో కనుక ఒకసారి ఎక్కడెక్కడ ఈ సాంకేతిక సమస్యలు కనుక గమనించినట్లయితే ఒకసారి ఈ మనకి హాంకాంగ్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం ఇది నిన్న A315 బోయింగ్ సంబంధించినటువంటి విమానం, ఇది కూడా బోయింగ్ 787 8 డ్రీమ్ లైనర్. సో ఇది కూడా పూర్తిగా టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడిందని పైలట్ గుర్తించి దీన్ని వెంబడే అటు హాంకాంగ్ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. సో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా క్షేమంగానే ఎక్కడికక్కడ అందులో నుంచి దిగిపోయారు. సో దీని తర్వాత మనకి ముంబై నుంచి అంటే మనకి కోల్కతాలో అంటే నేను రాత్రి కూడా మిడ్ నైట్లో ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ అయిపోయింది. ఇది కనుక చూస్తే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా నుంచి ముంబై ఫ్లైటు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్, ఇది 180 ఫ్లైట్ ఎయిర్ ఇండియా 180. సో ఈ ఫ్లైట్లో కూడా ఇంజన్లో సాంకేతిక లోపం ఉందంటూ కూడా ఈ ఫ్లైట్ని కూడా ఆపేశారు. సో అక్కడ ప్రయాణికులు కూడా చాలా ఆగ్రహానికి గురయ్యారు. సో ఎందుకంటే అందులో అందరూ బోర్డింగ్ అయిపోయింది, అందరూ కూర్చున్నారు. సో అప్పుడు బయలుదేరే టైంలో టేకాఫ్ అయ్యేటువంటి సమయంలోనే ఈ సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయన్నటువంటి విషయాలను కూడా ఆరా తీయనున్నారు. ఇక దీనికి సంబంధించి లండన్ అంటే మనకి ఈ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత సో మొదటిసారిగా కాసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 1 గంటకు లండన్ బయలుదేరాల్సినటువంటి విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం, ఆ విమానం కూడా సాంకేతిక అంటే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 180కి సంబంధించినటువంటి ఈ విమానం. సో ఈ విమానం కూడా లండన్ వెళ్తున్నటువంటి 159 సర్వీస్కి సంబంధించినటువంటి విమానం. సో ఈ విమానం కూడా సాంకేతిక సమస్య ఉందని మొదటిగా అంటే ఇది అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత లండన్ వెళ్లాల్సినటువంటి విమానం మొదటి విమానం. సో ఆ విమానాన్ని కూడా ఆపివేశారు, సాంకేతిక సమస్య ఉందని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అన్నీ పూర్తయిన తర్వాత సాంకేతిక సమస్య ఉందని చెప్తున్నారు ఏంటని కూడా పూర్తిగా మనకి సోషల్ మీడియాలో కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ వరుస ఘటనలతో ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా మనకి చెప్పుకుంటే ఇంకా 3-4 సంబంధించినటువంటి ఘటనలు కూడా ఈ ఎయిర్ ఇండియాలో నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని వాతావరణ పరిస్థితులు కానీ లేదంటే కొన్ని కాలం చెల్లిన సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఇండియాలో ఏమైనా ఫ్లైట్లు ఉన్నాయన్నటువంటివి అయినా కూడా ఈ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా ఆరా తీయనుంది. సో పూర్తిగా ఇందులో ఇప్పటికే చీఫ్ ఇంజనీర్కి సమన్లు జారీ చేసింది. సో వీరైతే వర్చువల్లో పాల్గొన్నారు. ఇక అహ్మదాబాద్లో ఎందుకంటే అంత పెద్ద ఘటన జరిగింది, అంతమంది ప్రయాణికులు మరణించారు. సో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ ఏ ఫ్లైట్లో జరిగినటువంటిది ఎయిర్ ఇండియాలోనే ఈ ఎయిర్పోర్ట్ టేకాఫ్ సమయంలో కానీ ల్యాండింగ్ సమయంలోని ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా ఆరా తీయనున్నారు. ఇక నిన్న కోల్కతాలో కూడా మనకి మిడ్నైట్ 12:15 అంటే మనకి ఇది ముంబైకి చేరుకోవాల్సినటువంటి విమానం, అది ఎర్లీగా అంటే ఎర్లీ మార్నింగ్ 4కి చేరుకోవాల్సిన విమానం కూడా కోల్కతాలోనే ఆగిపోయింది. అక్కడ సాంకేతిక సమస్య ఉందని చెప్పి కూడా ఆపేసారు. ఇక గౌహతి నుంచి మరొక ఏరియాకు వెళ్ళేటువంటి విమానం కూడా సో దీన్ని కూడా పూర్తిగా ఆపేశారు. ఇట్లా వరుసగా ఎయిర్ ఇండియాలో ఘటనలు రావడంతోనే డీజీసీఏ అప్రమత్తమైంది. సో ఈ వరుసగా ఇప్పుడు ఏదైతే గడిచిన 3 రోజులకు సంబంధించి
ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సాంకేతిక సమస్య వచ్చింది అనేది పూర్తిగా అయితే ఆరా తీయనున్నది. కొన్ని వాతావరణ మార్పుల పరిస్థితి లేదంటే ఇంజన్కి సంబంధించి అంటే కొన్ని ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని విమానాల్లో ఒకవైపు ఇంజన్ పనిచేసి మరొక వైపు ఇంజన్ పనిచేయకపోవడం, సో ఇట్లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిపైన కూడా పూర్తి ఆరా తీయనున్నారు. ఎయిర్ ఇండియాకే ఎక్కువగా ఎందుకు ఈ సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్నటువంటి విషయాలు అంటే గతంలో కూడా జరిగాయి, కానీ ఈ వరుసగా అహ్మదాబాద్ జరిగిన ఈ ఘటన జరిగిన తర్వాత ఎక్కువగా ఎయిర్ ఇండియాలో ఎందుకు సమస్యలు తలెత్తుతున్నాయి, సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి, తర్వాత టేకాఫ్ సమయంలో కానీ ల్యాండింగ్ సమయంలో కానీ ఏదైతే ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ సో వచ్చేటువంటి ఇష్యూస్ పైన కూడా ఆరా తీయనున్నారు. పైలట్ అండ్ కో పైలట్ ఏటీసీకి సమాచారం ఎట్లు ఇస్తున్నారు, సో సాంకేతిక సమస్యలు ఇవి అంటే మైనరా మేజరా, సో ఇట్లాంటి విషయాలపైన కూడా డీజీసీఏ అయితే మాత్రం ఎయిర్ ఇండియా నుంచి తీసుకొని ఉంది. సో వర్చువల్గా మీటింగ్ ప్రారంభమైంది. సో ఖచ్చితంగా ఎయిర్ ఇండియా పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి బయలుదేరినటువంటి విమానాల్లో ఈ యొక్క సాంకేతిక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీజీసీఏ మీటింగ్ అనంతరం ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. సో ఎందువల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నటువంటి విషయాలు ఇక ఇందులో ఇప్పటికే కాలం చెల్లి. ఎందుకంటే మొన్న అహ్మదాబాద్ జరిగినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కి సంబంధించినటువంటి విమానం చాలా 11 ఏళ్ళుగా సేవలు అందిస్తుంది. సో అట్లాంటి విమానాల్లో ఏమైనా ప్రమాదం ఉందా అంటే కాలం ఎక్కువగా ఎన్ని ఇయర్స్ వరకు చేయొచ్చు, ఒక లిమిట్ అంటూ ఉంటుందా, సో ఇట్లాంటి విషయాలను కూడా తీసుకుని కొంత 10 సంవత్సరాల పైబడిగా సేవలు అందించినటువంటి ఫ్లైట్లను కూడా ఆపివేస్తారా లేదా అనేది కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఎందుకంటే పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఘటనలు సాంకేతిక సమస్య అంటేనే ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, జంకుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ డీజీసీఏ వర్చువల్లో ఈ మీటింగ్లో మాత్రం ఒక క్లారిటీ రానుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ సాంకేతిక సమస్యలు అహ్మదాబాద్ జరిగినటువంటి ఘటన గురించి కూడా పూర్తిగా ఆరా తీయనుంది శ్రవంతి.